రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇవాళ రాత్రి 11 గంటలకు సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ బయలుదేరనుంది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేపు ఉదయం 6 గంటలకు సింగపూర్ చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్తో పెట్టుబడులతో సాధన కోసం 5 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్తున్న సీఎం చంద్రబాబు బృందం ఇక ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. తొలి రోజు తెలుగు డయోఫార్సియా ఫ్రంట్ సౌత్ ఈస్ట్ ఏసియా కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా పలు దేశాల పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో, పెట్టుబడిదారులతో హాజరు కానున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరగనున్నటువంటి ఈ సమావేశానికి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాల్లోని తెలుగువారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు చేయడంపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఈరోజు రాత్రి 11 ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ప్రశ్నకు బయలుదేరుతారు. రేపు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, అలాగే నారాయణ, అలాగే పరిశ్రమ శాఖ మంత్రి టీజీతో పాటు మరికొందరు అధికారులు కూడా సీఎంతో పాటు ఒక బృందంగా కూడా మొదలు కంటిన్యూ బయటకు. అయితే రేపటి నుంచి ఎన్నికల పర్యటనలో భాగంగా దాదాపు ఆయన ఈ నెల 30 కూడా ఎదురు అక్కడ కుప్పంలో పర్యటిస్తారు. అయితే అక్కడ రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యం కూడా మొత్తం ఈ సింగపూర్ పర్యటన కొనసాగబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సింగపూర్ పట్టిన భాగంగా రాష్ట్రంలో ఇక్కడ ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, అలాగే ఇక్కడ వనరులు కావాల్సిన మానవ ఉంటే మన భాషలతో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే అంశాలపై కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం ఈ 5 రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ లో మొత్తం ప్రధానంగా పెట్టుబడుల లక్ష్యంగా ఉన్నది. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికైనా తిరగబడి పర్యటన కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే సింగపూర్ లో ఇప్పటికీ ఆయన మంత్రితో కలిసి జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా తెలుగు భాషలో అంటే మన సింగపూర్తో పాటు అలాగే ఇతర ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇతర ప్రాయంగా దేశాలతో కూడా ఆయన తెలుగు భాషలో ఆయన భేటీ అయ్యే అవకాశం, రాష్ట్రం చెందిన వివిధ రాష్ట్రాలతో కూడా ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. సంపాదించిన ప్రధానంగా అక్కడ నిర్వహించే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.